గుడ్ మార్నింగ్ జేబీఎం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం మా దేశాన్ని ఒక మహా గమ్యానికి నడిపించే మార్గదర్శి, సమానత్వం, స్వేచ్ఛ అనే 3 స్తంభాలపై నిలబెట్టిన మహత్తర అందమైన గ్రంథం మన భారత రాజ్యాంగం. మన రాజ్యాంగం ఒక సాధారణ పని కాదు. అంటే మన రాజ్యాంగాన్ని రచించడం ఒక సాధారణ పని కాదు. ఇది చేతిరాతగా రాత్రిబవళ్ళు కష్టపడి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పనిచేసిన గొప్ప వ్యక్తుల సాధన. దీనికి ప్రధాన శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఆయన ఒక్కడే కాదు, ఆయన చేతిరాత, ఆయన ఆలోచనలు, ఆయన నేతృత్వం ఈ గ్రంథానికి ప్రాణమని అందరూ అంగీకరిస్తారు. ఆయనతో పాటు కొందరు రాజ్యాంగానికి సహకరించిన వాళ్ళు, అంటే చిన్న చిన్న సూచనలు ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఆయన సూచనలు చేసి కొన్ని చెప్పినవారు. అయితే అందులో కొందరు ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. ఒకరు అల్లాడు కృష్ణస్వామి అయ్యర్, మరియు లాల్ మున్సి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇంకొకరు ఇంకా జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నాడు అనుకుందాం, ఇంకా సర్దార్ పటేల్, హనుమంతయ్య. అంటే వీళ్ళందరూ కూడా మన భారత రాజ్యాంగానికి చిన్న చిన్న సూచనలు చేసిన వాళ్ళు అన్నమాట. ఇలా 299 మంది సభ్యులు రాజ్యాంగంపై చిన్న చిన్న సూచనలు చేసి ప్రతి ధారను చట్టబద్ధంగా తీర్చిదిద్దారు. కొంతమంది తమ పరిస్థితుల వల్ల సమావేశాలకు పూర్తిగా హాజరు కాలేకపోయినా చివరికి వారు అందరూ కలిసి వాదోపవాదాలు చేసి మనకు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం రాజ్యాంగం రూపొందించారు. రాజ్యాంగం మనకందరికీ సమాన హక్కులు ఇచ్చింది. పేద ధనిక అన్న తేడా లేకుండా, మతం, కులం, భాష, ప్రాంతం అనే గోడలు లేకుండా ప్రతి పౌరుడికి గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు ఇచ్చింది. మన రాజ్యాంగం ఎందుకు గొప్పది ఒకసారి ఆలోచిద్దాం. ఇది ప్రజాస్వామ్యంలో అనే శక్తిని ప్రజల చేతుల్లో ఉంచింది. ఇది ప్రభుత్వానికి కూడా చట్టం ముందు సమానంగా నిలబెడుతుంది. ప్రభుత్వాన్ని కూడా చట్టం ముందు సమానంగా నిలబెడుతుంది. ఇది అణిగిబట్టిన ఎవరు పట్టించుకొని వర్గాలు కూడా రక్షణ ఇస్తుంది. ఇది ప్రతి భారత పౌరునికి హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా గుర్తు చేస్తుంది. అయితే ఈరోజు మనం అందరం చేసుకోవాల్సిన ప్రధాన ప్రతిజ్ఞ, రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. కేవలం పుస్తకాల్లో ఉండే పదాలు కాకుండా మన జీవితంలో విలువలను అమలు చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మాటలను గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని అమలు చేసే మనుషుల చేతుల్లోనే దాని భవిష్యత్తు ఉంటుంది. అందుకే మనలో ప్రతి ఒక్కరూ న్యాయం, సమానత్వం, సోదరభావం, బాధ్యత వంటి విలువలను పెంపొందించుకోవాలి. అయితే రాజ్యాంగం దినోత్సవం రోజు మన దేశానికి మనం చేయగలిగిన అతిపెద్ద సేవ రాజ్యాంగం చెప్పే విలువలను మన జీవనంలో పాటించడం. ఇంతటితో నా చిన్న విశ్వాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.